ఈరోజు ఒక గొప్ప విషయాన్ని గురించి తెలుసుకుందామా మనం. మామూలు విషయం కాదు, ఇది మామూలు మనుషులు చెప్పింది కూడా కాదు. కాబట్టి అసలు ఎవరు చెప్పారో వింటే మీరే షాక్ అవుతారు. ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది రావణ బ్రహ్మ, రావణాసురుడు. 10 తలలు గల రావణాసురుడు ఎవరికి చెప్పారు? ఇది కూడా రాముడికి. రాముడు చేసింది కరెక్ట్, నేను చేసింది రాంగ్ అని స్వచ్ఛందంగా ఒప్పుకొని రావణాసురుడు రాముడికి చెప్పిన మాటలేమిటో చూద్దామా ఒకసారి. రావణాసురుడు మొట్టమొదటిగా కుటుంబ వ్యవస్థ గురించి రావణాసురుడు చెప్పిన మాట. ఏం చెప్పారు? రావణాసురుడు చెప్తే రాముడు వింటూ కూర్చున్నాడా? రావణాసురుడితో యుద్ధం చేశాడు కదా, మరి రావణాసురుడు చెప్తే రాముడు వింటాడా? అసలు చూడండి ఎంత గొప్పతనమో. రావణుణ్ణి చంపడానికి వచ్చి కూడా రావణాసురుడు చనిపోయే ముందు రాముడికి చెప్పిన మాట ఎంత చక్కగా విన్నారో చూసారా. నా శత్రువు కదా, నేను చంపేస్తున్నాను కదా, ఇంకా వాళ్ళతో మనకి మాటలేంటి అని అనుకోలేదు. ఆయన ఏం చెప్పారో, ఈయన ఏం విన్నారో చూడండి. లంకాధిపతి రావణ బ్రహ్మ యుద్ధభూమిలో మృత్యుశయ్యపై అవసాన దశలో ఉండి శ్రీరాముడితో ఇలా అన్నాడు. చూసారా, మృత్యుశయ్యపై ఉండి అంటే చివరి క్షణాల్లో చనిపోతూ కూడా సమాజానికి ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు ఆయన. రావణాసురుడు చెప్తే రాముడు కూడా అంత శ్రద్ధగా విన్నారు. నా శత్రువు కదా, నేను చంపేశాను కదా, ఇంకా చివరి క్షణంలో చనిపోకుండా ఇంకా ఏదో చెప్తున్నాడేమిటి అనుకోకుండా ఎంత చక్కటి సందేశం అందించారో, రాముడు ఎంత చక్కగా విన్నాడో చూడండి. రామా, నీకంటే నేను అన్నింటిలో గొప్పవాణ్ణి. నాది బ్రాహ్మణ జాతి, నీది క్షత్రియ జాతి. నేను నీకంటే వయసులో కూడా పెద్దవాడిని. అంటే ఇక్కడ బ్రాహ్మణ జాతి, క్షత్రియ జాతి అంటే తక్కువ ఎక్కువ అని అంచనా వేసుకోకండి. అది ఇప్పుడు తప్పుగా ఎవరు భావించద్దు. ఆ రోజు రావణాసురుడు బ్రాహ్మణుడు గనక రాముడు కూడా బ్రాహ్మల చేతే అన్నీ పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు అన్నీ బ్రాహ్మల చేతే చేయించేవారు కనుక బ్రాహ్మల్ని దేవతలతో సమానంగా పూజించేవాళ్ళు అనమాట. అప్పుడు బ్రాహ్మలకి అంత గౌరవం, మర్యాద ఉండేది. ఇప్పుడు కూడా ఉంది, కాదనట్లేదు. కానీ ఇప్పుడు అందరూ సమానమే అనుకుంటున్నాం కనుక వాళ్ళని ప్రత్యేకించి గొప్పగా చూడడంలో అర్థం లేదు. అందరూ కలిసిమెలిసి జీవించాలి అని అనుకుంటున్నాం. కానీ అప్పట్లో క్షత్రియుడైన రాముడు బ్రాహ్మల్ని ఎంతో గొప్పగా పూజించి గౌరవించేవారు అనమాట. వాళ్ళ గురువులందరూ బ్రాహ్మలు కనుక వాళ్ళని చాలా శ్రద్ధగా వారు చెప్పిన మాటలు విని వాళ్ళని గౌరవించేవారు అనమాట. ఈ రోజుల్లో అనేది పక్కన పెట్టేద్దాం. ఆ రోజు రావణాసురుడు రాముడికి ఏం చెప్పారో చూద్దాం. రామా, నీకంటే నేను అన్నిటిలో గొప్పవాణ్ణి. నాది బ్రాహ్మణ జాతి, నీది క్షత్రియ జాతి. నేను నీకంటే వయసులో కూడా పెద్దవాడిని. నా కుటుంబం నీ కుటుంబం కన్నా పెద్దది. నా వైభవం నీ వైభవం కన్నా అధికం. నీ అంతఃపురం ఒక్కటే స్వర్ణం, నా లంకానగరం మొత్తం స్వర్ణమయం. నేను బలపరాక్రమాలలో నీకంటే శ్రేష్ఠుడిని. చూసారా, రాముడు క్షత్రియుడైనా కూడా, రావణాసురుడు బ్రాహ్మడైనా కూడా బలపరాక్రమాలలో రాముణ్ణి మించి శ్రేష్ఠుడట. చూడండి, నా రాజ్యం నీ రాజ్యం కంటే పెద్దది. ఇన్ని శ్రేష్టమైన విజయాలు కలిగి ఉన్నా యుద్ధంలో నీ ముందు ఓడిపోయాను. చూసారా, ఓటమిని ఒప్పుకోవడం అనేది ఎంత ఉదార గుణమో. నీ ముందు ఓడిపోయాను. చనిపోయేటప్పుడు కూడా నేను ఓడిపోలేదు, దానివల్ల ఇలా అయింది, దీనివల్ల ఇలా అయింది. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా, మనం ఓడిపోయిన ప్రతిసారి. ఓడిపోవడం అంటే ఓన్లీ చనిపోవడమే కాదు కదా. ఈయనంటే చనిపోయే సమయంలో అంపశయ్యమై మృత్యుశయ్యపై ఉండి ఆ మాటలు చెప్తున్నారు. కానీ విడిగా కూడా ఎక్కడైనా ఓడిపోయినప్పుడు నేను ఓడిపోవడానికి అసలు నేను కారణం కానే కాదు, అయినా నేను గెలిచినట్టే లెక్క, అందువల్ల ఇందువల్ల అని ఏవేవో మనం సాకులు చెప్పి మన తప్పుని మనం ఒప్పుకోకుండా దాటేస్తున్నాం. కానీ రావణాసురుడు చూసారా ఎంత స్వచ్ఛందంగా ఒప్పుకున్నారో.
ఇన్ని శ్రేష్టమైన విజయాలు కలిగి ఉన్నా యుద్ధంలో నీ ముందు ఓడిపోయాను. దీనికి కారణం ఏమిటో తెలుసా రామా? ఒకటి కర్మ ఫలితమైతే, రెండవది చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఏం రాశారో. రెండవది నా తమ్ముడు నా దగ్గర లేకపోవడం. ఎవరైనా ఒప్పుకుంటారండి అసలు ఇప్పుడు ఈ రోజుల్లో? నా తమ్ముడు నా దగ్గర లేకపోతే వాడి కర్మ అది, నేను ఓడిపోవడానికి అది ఎలా కారణం అవుతుంది అంటాం మనం కదా. చూసారా రావణ బ్రహ్మ ఎంత స్వచ్ఛందంగా తన తప్పుని తాను తెలుసుకున్నారో. చివరి క్షణంలో అయినా సరే తన తప్పుని తెలుసుకున్నవాడు నిజంగా నిజాయితీపరుడు అనమాట. చూసారా అసలు? ఒకటి కర్మఫలం అయితే, రెండవది నా తమ్ముడు నా దగ్గర లేకపోవడం. రాముడు గెలవడానికి కారణం ఏమిటట? నీ తమ్ముడు నీ దగ్గరే నిన్ను వెన్నంటి ఉండడం నీ గెలుపుకు ఒక కారణం. అది కూడా మొత్తం కారణం చెప్పట్లేదు చూడండి. నీ బలపరాక్రమాలు, నేను చేసిన తప్పుకు నువ్వు వేసే శిక్ష, నీ యుద్ధం, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక కారణం ఏమిటి? నీ తమ్ముడు నీ దగ్గరే నిన్ను వెన్నంటి ఉండడం నీ గెలుపుకు ఒక కారణం. నాకు ఆ ఒక్కటి లేకపోవడం వల్ల నా పరాక్రమాలన్నీ కూడా క్షీణించాయి. అంటే నా తమ్ముడు నా బలం, నా కుటుంబం నా బలం. నా కుటుంబం నా వెంట లేదు కనుక నేను బలహీనున్నయ్యాను. ఇన్ని బంగారం, డబ్బు, అంతస్తులు, అసలు రావణ బ్రహ్మ ఎన్ని 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 ఉన్నా సరే నా తమ్ముడు నా దగ్గర లేకపోబట్టి నా బలమంతా క్షీణించింది, నేను బలహీనున్నయ్యానని ఎంత స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు రావణ బ్రహ్మ. ఇంకా చూడండి, కుటుంబం, మన పరివారం మన వెంట ఉంటే ఎంతటి కష్టాన్నైనా, చివరికి యుద్ధమైనా విజయం సాధించవచ్చు. రావణ బ్రహ్మ చెప్తున్నారు రాముడికి. చూసావా, నీ కుటుంబం, నీ పరివారం నీ వెంట ఉండబట్టి నువ్వు ఎందులో అయినా సరే విజయం సాధిస్తున్నావు. నేను నా గర్వంతో, నా అహంకారంతో నా కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా దూరం చేసుకున్నాను. ఈరోజు ఓడిపోయాను. ముఖ్యంగా ఓడిపోయింది యుద్ధంలో కాదు, మానసికంగా, శారీరకంగా, కుటుంబపరంగా అన్ని విధాలుగాను ఓడిపోయాను అని ఆయన భావన. చూసారా, కుటుంబం పరివారం మన వెంట ఉంటే ఎంతటి కష్టాన్నైనా, చివరికి యుద్ధమైనా విజయం సాధించవచ్చు అని రావణ బ్రహ్మ రాముడికి చెప్తున్నారు. మన కుటుంబం మన వెనక ఉంటే ఆనందం మన వెంట ఉంటుంది. కుటుంబం దూరం అయితే బతుకే భారం అవుతుంది. ఎప్పుడు తెలుసుకున్నారు ఈ విషయం? చివరి క్షణంలో తెలుసుకుంటే ఏమన్నా లాభం ఉంటుందా? అయినా కూడా చివరి క్షణంలో అయినా తెలుసుకుని అందుకే కుటుంబాలు ఎప్పటికీ విచ్ఛిన్నం కాకూడదు రామా అని తన చివరి సందేశాన్ని అందించారు మన రావణ బ్రహ్మ. ఏం చెప్పారు రాముడికి? కుటుంబాలు ఎప్పటికీ విచ్ఛిన్నం కాకూడదు. ఎప్పుడైతే విచ్ఛిన్నం అయ్యాయో మన బలగం అన్నీ పోయినట్టే. కాబట్టి కుటుంబ వ్యవస్థ అనేది బలంగా ఉండాలి. కుటుంబం అంతా కలిసి ఉండాలి. ఎన్ని గొడవలు వచ్చినా సరే కుటుంబంలో అన్నదమ్ములు విడిపోకూడదు. అందరూ కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే కలదు బలం. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని విధాలుగాను మన కుటుంబమే మన బలం అని చెప్పి రావణాసురుడు రాముడికి ఎంతో చక్కటి సందేశాన్ని రాముడితో పాటు మనందరికీ కూడా అందించారు. అసలు మనకే అందించారు. రాముడికి చెప్పాల్సిన అవసరం ఏముంది? రాముడికి తెలుసు కదా, ఆయన కుటుంబం కోసమే కదా, ఆయన అసలు మొత్తం జీవితం అంతా ధారపోసింది కుటుంబం కోసమే కదా. జనానికి, మన కోసం ఒక ఎంత మంచి మెసేజ్ ఇచ్చారో రావణ బ్రహ్మ. చూసారా? కాబట్టి ఇంక నేను చెప్పక్కర్లేదుగా, మీకు తెలుసుగా. ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థలు ఎంత చిన్న విషయాలకే ఎంత పెద్ద గొడవలు పెట్టుకుంటున్నాం, ఎంత ఈజీగా విడిపోతున్నామో, మళ్ళీ కలవడానికి
మన ఈగోలు ఎంతగా అడ్డొస్తున్నాయి, కుటుంబాలు కలిసి ఉండకపోవడం వల్ల, మన బలహీనత వల్ల మనం ఎంతగా నష్టపోతున్నామో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం, రోజు చదువుతూనే ఉన్నాం, వార్తల్లో వింటూనే ఉన్నాం. అయినా కూడా మన కుటుంబ వ్యవస్థ అనేది విడిపోవడానికి చూపించినంత ఉత్సాహం కలిసి ఉండడానికి చూపించలేకపోతున్నాం. ఎవరమైనా కూడా మీరు, నేను అందరం ఇందులో భాగస్వామ్యులమే. కాబట్టి ఇది చూడగానే నాకెందుకో ఒక్కసారిగా మనసు కలుక్కుమంది. కలిసి ఉంటే కలదు సుఖం అని చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నా కూడా ఈరోజు ఆ భాగ్యానికి అందరూ నోచుకోలేకపోతున్నాం కదా. చిన్న విషయం మనం పెద్దదిగా కనిపిస్తోంది, విడిపోవడానికి మక్కువ ఎక్కువ చూపిస్తున్నాం. ఈ రావణాసురుడు చెప్పిన ఒక్క మాట మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని కుటుంబ వ్యవస్థలు కలిసి ఉండడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో, కలిసి ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయో ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం అనిపించింది. అందుకే ఇది మొత్తం ఇంత కష్టపడి రాసి చదివి మీకు చెప్పాలనిపించింది. మీకే కాదు, నాకు కూడా ఒక మెసేజ్ ఇది. అందరం ఒకసారి చదువుకుని, ఒకసారి గుర్తు చేసుకుని తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మీ కామెంట్ కింద తెలియజేయండి. థ్యాంక్ యూ. ఈరోజు ఒక గొప్ప విషయాన్ని గురించి తెలుసుకుందామా మనం. మామూలు విషయం కాదు, ఇది మామూలు మనుషులు చెప్పింది కూడా కాదు. కాబట్టి అసలు ఎవరు చెప్పారో వింటే మీరే షాక్ అవుతారు. ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది రావణ బ్రహ్మ, రావణాసురుడు. 10 తలలు గల రావణాసురుడు ఎవరికి చెప్పారు? ఇది కూడా రాముడికి. రాముడు చేసింది కరెక్ట్, నేను చేసింది రాంగ్ అని స్వచ్ఛందంగా ఒప్పుకొని రావణాసురుడు రాముడికి చెప్పిన మాటలేమిటో చూద్దామా ఒకసారి. రావణాసురుడు మొట్టమొదటిగా కుటుంబ వ్యవస్థ గురించి రావణాసురుడు చెప్పిన మాట. ఏం చెప్పారు? రావణాసురుడు చెప్తే రాముడు వింటూ కూర్చున్నాడా? రావణాసురుడితో యుద్ధం చేశాడు కదా, మరి రావణాసురుడు చెప్తే రాముడు వింటాడా? అసలు చూడండి ఎంత గొప్పతనమో. రావణుణ్ణి చంపడానికి వచ్చి కూడా రావణాసురుడు చనిపోయే ముందు రాముడికి చెప్పిన మాట ఎంత చక్కగా విన్నారో చూసారా. నా శత్రువు కదా, నేను చంపేస్తున్నాను కదా, ఇంకా వాళ్ళతో మనకి మాటలేంటి అని అనుకోలేదు. ఆయన ఏం చెప్పారో, ఈయన ఏం విన్నారో చూడండి. లంకాధిపతి రావణ బ్రహ్మ యుద్ధభూమిలో మృత్యుశయ్యపై అవసాన దశలో ఉండి శ్రీరాముడితో ఇలా అన్నాడు. చూసారా, మృత్యుశయ్యపై ఉండి అంటే చివరి క్షణాల్లో చనిపోతూ కూడా సమాజానికి ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు ఆయన. రావణాసురుడు చెప్తే రాముడు కూడా అంత శ్రద్ధగా విన్నారు. నా శత్రువు కదా, నేను చంపేశాను కదా, ఇంకా చివరి క్షణంలో చనిపోకుండా ఇంకా ఏదో చెప్తున్నాడేమిటి అనుకోకుండా ఎంత చక్కటి సందేశం అందించారో, రాముడు ఎంత చక్కగా విన్నాడో చూడండి. రామా, నీకంటే నేను అన్నింటిలో గొప్పవాణ్ణి. నాది బ్రాహ్మణ జాతి, నీది క్షత్రియ జాతి. నేను నీకంటే వయసులో కూడా పెద్దవాడిని. అంటే ఇక్కడ బ్రాహ్మణ జాతి, క్షత్రియ జాతి అంటే తక్కువ ఎక్కువ అని అంచనా వేసుకోకండి. అది ఇప్పుడు తప్పుగా ఎవరు భావించద్దు. ఆ రోజు రావణాసురుడు బ్రాహ్మణుడు గనక రాముడు కూడా బ్రాహ్మల చేతే అన్నీ పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు అన్నీ బ్రాహ్మల చేతే చేయించేవారు కనుక బ్రాహ్మల్ని దేవతలతో సమానంగా పూజించేవాళ్ళు అనమాట. అప్పుడు బ్రాహ్మలకి అంత గౌరవం, మర్యాద ఉండేది. ఇప్పుడు కూడా ఉంది, కాదనట్లేదు. కానీ ఇప్పుడు అందరూ సమానమే అనుకుంటున్నాం కనుక వాళ్ళని ప్రత్యేకించి గొప్పగా చూడటంలో అర్థం లేదు. అందరూ కలిసిమెలిసి జీవించాలి అని అనుకుంటున్నాం. కానీ అప్పట్లో క్షత్రియుడైన రాముడు బ్రాహ్మల్ని ఎంతో గొప్పగా పూజించి గౌరవించేవారు అనమాట. వాళ్ళ గురువులందరూ బ్రాహ్మలు కనుక వాళ్ళని చాలా
శ్రద్ధగా వారు చెప్పిన మాటలు విని వాళ్ళని గౌరవించేవారు అన్నమాట. ఈ రోజుల్లో అనేది పక్కన పెట్టేద్దాం. ఆ రోజు రావణాసురుడు రాముడికి ఏం చెప్పారో చూద్దాం. రామా, నీకంటే నేను అన్నిటిలో గొప్పవాణ్ణి. నాది బ్రాహ్మణ జాతి, నీది క్షత్రియ జాతి. నేను నీకంటే వయసులో కూడా పెద్దవాడిని. నా కుటుంబం నీ కుటుంబం కన్నా పెద్దది. నా వైభవం నీ వైభవం కన్నా అధికం. నీ అంతఃపురం ఒక్కటే స్వర్ణం, నా లంకానగరం మొత్తం స్వర్ణమయం. నేను బలపరాక్రమాలలో నీకంటే శ్రేష్ఠుడిని. చూసారా, రాముడు క్షత్రియుడైనా కూడా, రావణాసురుడు బ్రాహ్మడైనా కూడా బలపరాక్రమాలలో రాముణ్ణి మించి శ్రేష్ఠుడట. చూడండి, నా రాజ్యం నీ రాజ్యం కంటే పెద్దది. ఇన్ని శ్రేష్టమైన విజయాలు కలిగి ఉన్నా యుద్ధంలో నీ ముందు ఓడిపోయాను. చూసారా, ఓటమిని ఒప్పుకోవడం అనేది ఎంత ఉదార గుణమో. నీ ముందు ఓడిపోయాను. చనిపోయేటప్పుడు కూడా నేను ఓడిపోలేదు, దానివల్ల ఇలా అయింది, దీనివల్ల ఇలా అయింది. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా, మనం ఓడిపోయిన ప్రతిసారి. ఓడిపోవడం అంటే ఓన్లీ చనిపోవడమే కాదు కదా. ఈయనంటే చనిపోయే సమయంలో అంపశయ్యపై, మృత్యుశయ్యపై ఉండి ఆ మాటలు చెప్తున్నారు. కానీ విడిగా కూడా ఎక్కడైనా ఓడిపోయినప్పుడు నేను ఓడిపోవడానికి అసలు నేను కారణం కానే కాదు, అయినా నేను గెలిచినట్టే లెక్క, అందువల్ల ఇందువల్ల అని ఏవేవో మనం సాకులు చెప్పి మన తప్పుని మనం ఒప్పుకోకుండా దాటేస్తున్నాం. కానీ రావణాసురుడు చూసారా ఎంత స్వచ్ఛందంగా ఒప్పుకున్నారో. ఇన్ని శ్రేష్టమైన విజయాలు కలిగి ఉన్నా యుద్ధంలో నీ ముందు ఓడిపోయాను. దీనికి కారణం ఏమిటో తెలుసా రామా? ఒకటి కర్మ ఫలితమైతే, రెండవది చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఏం రాశారో. రెండవది నా తమ్ముడు నా దగ్గర లేకపోవడం. ఎవరైనా ఒప్పుకుంటారండి అసలు ఇప్పుడు ఈ రోజుల్లో? నా తమ్ముడు నా దగ్గర లేకపోతే వాడి కర్మ అది, నేను ఓడిపోవడానికి అది ఎలా కారణం అవుతుంది అంటాం మనం కదా. చూసారా, రావణ బ్రహ్మ ఎంత స్వచ్ఛందంగా తన తప్పుని తాను తెలుసుకున్నారో. చివరి క్షణంలో అయినా సరే తన తప్పుని తెలుసుకున్నవాడు నిజంగా నిజాయితీపరుడు అనమాట. చూసారా, అసలు ఒకటి కర్మఫలం అయితే, రెండవది నా తమ్ముడు నా దగ్గర లేకపోవడం. రాముడు గెలవడానికి కారణం ఏమిటట? నీ తమ్ముడు నీ దగ్గరే నిన్ను వెన్నంటి ఉండడం నీ గెలుపుకు ఒక కారణం. అది కూడా మొత్తం కారణం చెప్పట్లేదు చూడండి. నీ బలపరాక్రమాలు, నేను చేసిన తప్పుకు నువ్వు వేసే శిక్ష, నీ యుద్ధం, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక కారణం ఏమిటి? నీ తమ్ముడు నీ దగ్గరే నిన్ను వెన్నంటి ఉండడం నీ గెలుపుకు ఒక కారణం. నాకు ఆ ఒక్కటి లేకపోవడం వల్ల నా పరాక్రమాలన్నీ కూడా క్షీణించాయి. అంటే నా తమ్ముడు నా బలం, నా కుటుంబం నా బలం. నా కుటుంబం నా వెంట లేదు కనుక నేను బలహీనున్నయ్యాను. ఇన్ని బంగారం, డబ్బు, అంతస్తులు, అసలు రావణ బ్రహ్మ ఎన్ని 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 ఉన్నా సరే నా తమ్ముడు నా దగ్గర లేకపోబట్టి నా బలమంతా క్షీణించింది, నేను బలహీనున్నయ్యానని ఎంత స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు రావణ బ్రహ్మ. ఇంకా చూడండి, కుటుంబం, మన పరివారం మన వెంట ఉంటే ఎంతటి కష్టాన్నైనా, చివరికి యుద్ధమైనా విజయం సాధించవచ్చు. రావణ బ్రహ్మ చెప్తున్నారు రాముడికి. చూసావా, నీ కుటుంబం, నీ పరివారం నీ వెంట ఉండబట్టి నువ్వు ఎందులో అయినా సరే విజయం సాధిస్తున్నావు. నేను నా గర్వంతో, నా అహంకారంతో నా కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా దూరం చేసుకున్నాను. ఈరోజు ఓడిపోయాను. ముఖ్యంగా ఓడిపోయింది యుద్ధంలో కాదు, మానసికంగా, శారీరకంగా, కుటుంబపరంగా అన్ని విధాలుగాను ఓడిపోయాను అని ఆయన భావన. చూసారా, కుటుంబం, పరివారం మన వెంట ఉంటే ఎంతటి కష్టాన్నైనా, చివరికి యుద్ధమైనా విజయం సాధించవచ్చు అని రావణ బ్రహ్మ రాముడికి చెప్తున్నారు. మన కుటుంబం మన వెనక ఉంటే ఆనందం మన వెంట ఉంటుంది. కుటుంబం దూరం అయితే
బతికే భారం అవుతుంది. ఎప్పుడు తెలుసుకున్నారు ఈ విషయం? చివరి క్షణంలో తెలుసుకుంటే ఏమన్నా లాభం ఉంటుందా? అయినా కూడా చివరి క్షణంలో అయినా తెలుసుకుని అందుకే కుటుంబాలు ఎప్పటికీ విచ్ఛిన్నం కాకూడదు రామా అని తన చివరి సందేశాన్ని అందించారు మన రావణ బ్రహ్మ. ఏం చెప్పారు రాముడికి? కుటుంబాలు ఎప్పటికీ విచ్ఛిన్నం కాకూడదు. ఎప్పుడైతే విచ్ఛిన్నం అయ్యాయో మన బలగం అన్నీ పోయినట్టే. కాబట్టి కుటుంబ వ్యవస్థ అనేది బలంగా ఉండాలి. కుటుంబం అంతా కలిసి ఉండాలి. ఎన్ని గొడవలు వచ్చినా సరే కుటుంబంలో అన్నదమ్ములు విడిపోకూడదు. అందరూ కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే కలదు బలం. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని విధాలుగాను మన కుటుంబమే మన బలం అని చెప్పి రావణాసురుడు రాముడికి ఎంతో చక్కటి సందేశాన్ని రాముడితో పాటు మనందరికీ కూడా అందించారు. అసలు మనకే అందించారు. రాముడికి చెప్పాల్సిన అవసరం ఏముంది? రాముడికి తెలుసు కదా, ఆయన కుటుంబం కోసమే కదా. ఆయన అసలు మొత్తం జీవితం అంతా ధారపోసింది కుటుంబం కోసమే కదా. జనానికి మన కోసం ఒక ఎంత మంచి మెసేజ్ ఇచ్చారో రావణ బ్రహ్మ, చూసారా? కాబట్టి ఇంకా నేను చెప్పక్కర్లేదుగా, మీకు తెలుసుగా. ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థలు ఎంత చిన్న విషయాలకే ఎంత పెద్ద గొడవలు పెట్టుకుంటున్నాం, ఎంత ఈజీగా విడిపోతున్నాము. మళ్ళీ కలవడానికి మన ఈగోలు ఎంతగా అడ్డొస్తున్నాయి. కుటుంబాలు కలిసి ఉండకపోవడం వల్ల, మన బలహీనత వల్ల మనం ఎంతగా నష్టపోతున్నామో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం, రోజు చదువుతూనే ఉన్నాం, వార్తల్లో వింటూనే ఉన్నాం. అయినా కూడా మన కుటుంబ వ్యవస్థ అనేది విడిపోవడానికి చూపించినంత ఉత్సాహం కలిసి ఉండడానికి చూపించలేకపోతున్నాం. ఎవరమైనా కూడా మీరు, నేను, అందరం ఇందులో భాగస్వామ్యులమే. కాబట్టి ఇది చూడగానే నాకెందుకో ఒక్కసారిగా మనసు కలుక్కుమంది. కలిసి ఉంటే కలదు సుఖం అని చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నా కూడా ఈరోజు ఆ భాగ్యానికి అందరూ నోచుకోలేకపోతున్నాం కదా. చిన్న విషయం మనం పెద్దదిగా కనిపిస్తోంది, విడిపోవడానికి మక్కువ ఎక్కువ చూపిస్తున్నాం. ఈ రావణాసురుడు చెప్పిన ఒక్క మాట మనం మళ్ళీ గుర్తు చేసుకుని కుటుంబ వ్యవస్థలు కలిసి ఉండడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో, కలిసి ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయో ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం అనిపించింది. అందుకే ఇది మొత్తం ఇంత కష్టపడి రాసి చదివి మీకు చెప్పాలనిపించింది. మీకే కాదు, నాకు కూడా ఒక మెసేజ్ ఇది. అందరం ఒకసారి చదువుకుని, ఒకసారి గుర్తు చేసుకుని తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మీ కామెంట్ కింద తెలియజేయండి. థ్యాంక్ యూ. ఈరోజు ఒక గొప్ప విషయాన్ని గురించి తెలుసుకుందామా మనం. మామూలు విషయం కాదు ఇది, మామూలు మనుషులు చెప్పింది కూడా కాదు. కాబట్టి అసలు ఎవరు చెప్పారో వింటే మీరే షాక్ అవుతారు. ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది రావణ బ్రహ్మ, రావణాసురుడు. 10 తలలు గల రావణాసురుడు ఎవరికి చెప్పారు? ఇది కూడా రాముడికి. రాముడు చేసింది కరెక్ట్, నేను చేసింది రాంగ్ అని స్వచ్ఛందంగా ఒప్పుకొని రావణాసురుడు రాముడికి చెప్పిన మాటలేమిటో చూద్దామా ఒకసారి. రావణాసురుడు మొట్టమొదటిగా కుటుంబ వ్యవస్థ గురించి రావణాసురుడు చెప్పిన మాట. ఏం చెప్పారు? రావణాసురుడు చెప్తే రాముడు వింటూ కూర్చున్నాడా? రావణాసురుడితో యుద్ధం చేశాడు కదా, మరి రావణాసురుడు చెప్తే రాముడు వింటాడా? అసలు చూడండి ఎంత గొప్పతనమో. రావణుణ్ణి చంపడానికి వచ్చి కూడా
రావణాసురుడు చనిపోయే ముందు రాముడికి చెప్పిన మాట ఎంత చక్కగా విన్నారో చూసారా. నా శత్రువు కదా, నేను చంపేస్తున్నాను కదా, ఇంకా వాళ్ళతో మనకి మాటలేంటి అని అనుకోలేదు. ఆయన ఏం చెప్పారో, ఈయన ఏం విన్నారో చూడండి. లంకాధిపతి రావణ బ్రహ్మ యుద్ధభూమిలో మృత్యుశయ్యపై అవసాన దశలో ఉండి శ్రీరాముడితో ఇలా అన్నాడు. చూసారా, మృత్యుశయ్యపై ఉండి అంటే చివరి క్షణాల్లో చనిపోతూ కూడా సమాజానికి ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు ఆయన. రావణాసురుడు చెప్తే రాముడు కూడా అంత శ్రద్ధగా విన్నారు. నా శత్రువు కదా, నేను చంపేశాను కదా, ఇంకా చివరి క్షణంలో చనిపోకుండా ఇంకా ఏదో చెప్తున్నాడేమిటి అనుకోకుండా ఎంత చక్కటి సందేశం అందించారో, రాముడు ఎంత చక్కగా విన్నాడో చూడండి. రామా, నీకంటే నేను అన్నింటిలో గొప్పవాణ్ణి. నాది బ్రాహ్మణ జాతి, నీది క్షత్రియ జాతి. నేను నీకంటే వయసులో కూడా పెద్దవాడిని. అంటే ఇక్కడ బ్రాహ్మణ జాతి క్షత్రియ జాతి అంటే తక్కువ ఎక్కువ అని అంచనా వేసుకోకండి. అది ఇప్పుడు తప్పుగా ఎవరు భావించద్దు. ఆ రోజు రావణాసురుడు బ్రాహ్మణుడు గనక రాముడు కూడా బ్రాహ్మల చేతే అన్నీ పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు అన్నీ బ్రాహ్మల చేతే చేయించేవారు కనుక బ్రాహ్మల్ని దేవతలతో సమానంగా పూజించేవాళ్ళు అనమాట. అప్పుడు బ్రాహ్మలకి అంత గౌరవం, మర్యాద ఉండేది. ఇప్పుడు కూడా ఉంది, కాదనట్లేదు. కానీ ఇప్పుడు అందరూ సమానమే అనుకుంటున్నాం కనుక వాళ్ళని ప్రత్యేకించి గొప్పగా చూడడంలో అర్థం లేదు. అందరూ కలిసిమెలిసి జీవించాలి అని అనుకుంటున్నాం. కానీ అప్పట్లో క్షత్రియుడైన రాముడు బ్రాహ్మల్ని ఎంతో గొప్పగా పూజించి గౌరవించేవారు అనమాట. వాళ్ళ గురువులందరూ బ్రాహ్మలు కనుక వాళ్ళని చాలా శ్రద్ధగా వారు చెప్పిన మాటలు విని వాళ్ళని గౌరవించేవారు అనమాట. ఈ రోజుల్లో అనేది పక్కన పెట్టేద్దాం. ఆ రోజు రావణాసురుడు రాముడికి ఏం చెప్పారో చూద్దాం. రామా, నీకంటే నేను అన్నిటిలో గొప్పవాణ్ణి. నాది బ్రాహ్మణ జాతి, నీది క్షత్రియ జాతి. నేను నీకంటే వయసులో కూడా పెద్దవాడిని. నా కుటుంబం నీ కుటుంబం కన్నా పెద్దది. నా వైభవం నీ వైభవం కన్నా అధికం. నీ అంతఃపురం ఒక్కటే స్వర్ణం, నా లంకానగరం మొత్తం స్వర్ణమయం. నేను బలపరాక్రమాలలో నీకంటే శ్రేష్ఠుడిని. చూసారా, రాముడు క్షత్రియుడైనా కూడా, రావణాసురుడు బ్రాహ్మడైనా కూడా బలపరాక్రమాలలో రాముణ్ణి మించి శ్రేష్ఠుడట. చూడండి, నా రాజ్యం నీ రాజ్యం కంటే పెద్దది. ఇన్ని శ్రేష్టమైన విజయాలు కలిగి ఉన్నా యుద్ధంలో నీ ముందు ఓడిపోయాను. చూసారా, ఓటమిని ఒప్పుకోవడం అనేది ఎంత ఉదార గుణమో. నీ ముందు ఓడిపోయాను. చనిపోయేటప్పుడు కూడా నేను ఓడిపోలేదు, దానివల్ల ఇలా అయింది, దీనివల్ల ఇలా అయింది. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా, మనం ఓడిపోయిన ప్రతిసారి. ఓడిపోవడం అంటే ఓన్లీ చనిపోవడమే కాదు కదా. ఈయనంటే చనిపోయే సమయంలో అంపశయ్యమై మృత్యుశయ్యపై ఉండి ఆ మాటలు చెప్తున్నారు. కానీ విడిగా కూడా ఎక్కడైనా ఓడిపోయినప్పుడు నేను ఓడిపోవడానికి అసలు నేను కారణం కానే కాదు, అయినా నేను గెలిచినట్టే లెక్క, అందువల్ల ఇందువల్ల అని ఏవేవో మనం సాకులు చెప్పి మన తప్పుని మనం ఒప్పుకోకుండా దాటేస్తున్నాం. కానీ రావణాసురుడు చూసారా ఎంత స్వచ్ఛందంగా ఒప్పుకున్నారో. ఇన్ని శ్రేష్టమైన విజయాలు కలిగి ఉన్నా యుద్ధంలో నీ ముందు ఓడిపోయాను. దీనికి కారణం ఏమిటో తెలుసా రామా? ఒకటి కర్మ ఫలితమైతే, రెండవది చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఏం రాశారో. రెండవది నా తమ్ముడు నా దగ్గర లేకపోవడం. ఎవరైనా ఒప్పుకుంటారండి అసలు ఇప్పుడు ఈ రోజుల్లో? నా తమ్ముడు నా దగ్గర లేకపోతే వాడి కర్మ అది, నేను ఓడిపోవడానికి అది ఎలా కారణం అవుతుంది అంటాం మనం కదా. చూసారా, రావణ బ్రహ్మ ఎంత స్వచ్ఛందంగా తన తప్పుని తాను తెలుసుకున్నారో. చివరి క్షణంలో అయినా సరే తన తప్పుని తెలుసుకున్నవాడు నిజంగా నిజాయితీపరుడు అనమాట. చూసారా, అసలు ఒకటి కర్మఫలం అయితే, రెండవది నా తమ్ముడు నా దగ్గర లేకపోవడం. రాముడు గెలవడానికి కారణం ఏమిటట? నీ తమ్ముడు నీ దగ్గరే నిన్ను వెన్నంటి ఉండడం,
నీ గెలుపుకు ఒక కారణం. అది కూడా మొత్తం కాదని చెప్పట్లేదు చూడండి. నీ బలపరాక్రమాలు, నేను చేసిన తప్పుకు నువ్వు వేసే శిక్ష, నీ యుద్ధం ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక కారణం ఏమిటి? నీ తమ్ముడు నీ దగ్గరే నిన్ను వెన్నంటి ఉండడం నీ గెలుపుకు ఒక కారణం. నాకు ఆ ఒక్కటి లేకపోవడం వల్ల నా పరాక్రమాలన్నీ కూడా క్షీణించాయి. అంటే నా తమ్ముడు నా బలం, నా కుటుంబం నా బలం. నా కుటుంబం నా వెంట లేదు కనుక నేను బలహీనునయ్యాను. ఇన్ని బంగారం, డబ్బు, అంతస్తులు, అసలు రావణ బ్రహ్మ ఎన్ని 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 ఉన్నా సరే నా తమ్ముడు నా దగ్గర లేకపోబట్టి నా బలమంతా క్షీణించింది, నేను బలహీనునయ్యానని ఎంత స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు రావణ బ్రహ్మ. ఇంకా చూడండి, కుటుంబం, మన పరివారం మన వెంట ఉంటే ఎంతటి కష్టాన్నైనా, చివరికి యుద్ధమైనా విజయం సాధించవచ్చు. రావణ బ్రహ్మ చెప్తున్నారు రాముడికి. చూసావా, నీ కుటుంబం, నీ పరివారం నీ వెంట ఉండబట్టి నువ్వు ఎందులో అయినా సరే విజయం సాధిస్తున్నావు. నేను నా గర్వంతో, నా అహంకారంతో నా కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా దూరం చేసుకున్నాను. ఈరోజు ఓడిపోయాను. ముఖ్యంగా ఓడిపోయింది యుద్ధంలో కాదు, మానసికంగా, శారీరకంగా, కుటుంబపరంగా అన్ని విధాలుగాను ఓడిపోయాను అని ఆయన భావన. చూసారా, కుటుంబం, పరివారం మన వెంట ఉంటే ఎంతటి కష్టాన్నైనా, చివరికి యుద్ధమైనా విజయం సాధించవచ్చు అని రావణ బ్రహ్మ రాముడికి చెప్తున్నారు. మన కుటుంబం మన వెనక ఉంటే ఆనందం మన వెంట ఉంటుంది. కుటుంబం దూరం అయితే బతుకే భారం అవుతుంది. ఎప్పుడు తెలుసుకున్నారు ఈ విషయం? చివరి క్షణంలో తెలుసుకుంటే ఏమన్నా లాభం ఉంటుందా? అయినా కూడా చివరి క్షణంలో అయినా తెలుసుకుని అందుకే కుటుంబాలు ఎప్పటికీ విచ్ఛిన్నం కాకూడదు రామా అని తన చివరి సందేశాన్ని అందించారు మన రావణ బ్రహ్మ. ఏం చెప్పారు రాముడికి? కుటుంబాలు ఎప్పటికీ విచ్ఛిన్నం కాకూడదు. ఎప్పుడైతే విచ్ఛిన్నం అయ్యాయో మన బలగం అన్నీ పోయినట్టే. కాబట్టి కుటుంబ వ్యవస్థ అనేది బలంగా ఉండాలి. కుటుంబం అంతా కలిసి ఉండాలి. ఎన్ని గొడవలు వచ్చినా సరే కుటుంబంలో అన్నదమ్ములు విడిపోకూడదు. అందరూ కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే కలదు బలం. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని విధాలుగాను మన కుటుంబమే మన బలం అని చెప్పి రావణాసురుడు రాముడికి ఎంతో చక్కటి సందేశాన్ని రాముడితో పాటు మనందరికీ కూడా అందించారు. అసలు మనకే అందించారు. రాముడికి చెప్పాల్సిన అవసరం ఏముంది? రాముడికి తెలుసు కదా, ఆయన కుటుంబం కోసమే కదా. ఆయన అసలు మొత్తం జీవితం అంతా ధారపోసింది కుటుంబం కోసమే కదా. జనానికి, మన కోసం ఒక ఎంత మంచి మెసేజ్ ఇచ్చారో రావణ బ్రహ్మ. చూసారా? కాబట్టి ఇంకా నేను చెప్పక్కర్లేదుగా, మీకు తెలుసుగా. ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థలు ఎంత చిన్న విషయాలకే ఎంత పెద్ద గొడవలు పెట్టుకుంటున్నాం, ఎంత ఈజీగా విడిపోతున్నామో, మళ్ళీ కలవడానికి మన ఈగోలు ఎంతగా అడ్డొస్తున్నాయి. కుటుంబాలు కలిసి ఉండకపోవడం వల్ల, మన బలహీనత వల్ల మనం ఎంతగా నష్టపోతున్నామో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం, రోజు చదువుతూనే ఉన్నాం, వార్తల్లో వింటూనే ఉన్నాం. అయినా కూడా మన కుటుంబ వ్యవస్థ అనేది విడిపోవడానికి చూపించినంత ఉత్సాహం కలిసి ఉండడానికి చూపించలేకపోతున్నాం. ఎవరమైనా కూడా మీరు, నేను, అందరం ఇందులో భాగస్వామ్యులమే. కాబట్టి ఇది చూడగానే నాకెందుకో ఒక్కసారిగా మనసు కలుక్కుమంది. కలిసి ఉంటే కలదు సుఖం అని చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నా కూడా ఈరోజు ఆ భాగ్యానికి అందరూ నోచుకోలేకపోతున్నాం కదా. చిన్న విషయం మనం పెద్దదిగా కనిపిస్తోంది, విడిపోవడానికి మక్కువ ఎక్కువ చూపిస్తున్నాం. ఈ రావణాసురుడు చెప్పిన
ఒక్క మాట మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని కుటుంబ వ్యవస్థలు కలిసి ఉండడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో, కలిసి ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయో ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం అనిపించింది. అందుకే ఇది మొత్తం ఇంత కష్టపడి రాసి చదివి మీకు చెప్పాలనిపించింది. మీకే కాదు, నాకు కూడా ఒక మెసేజ్ ఇది. అందరం ఒకసారి చదువుకుని ఒకసారి గుర్తు చేసుకుని తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మీ కామెంట్ కింద తెలియజేయండి. థ్యాంక్ యూ. ఈరోజు ఒక గొప్ప విషయాన్ని గురించి తెలుసుకుందామా మనం. మామూలు విషయం కాదు, ఇది మామూలు మనుషులు చెప్పింది కూడా కాదు. కాబట్టి అసలు ఎవరు చెప్పారో వింటే మీరే షాక్ అవుతారు. ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది రావణ బ్రహ్మ, రావణాసురుడు. 10 తలలు గల రావణాసురుడు ఎవరికి చెప్పారు? ఇది కూడా రాముడికి. రాముడు చేసింది కరెక్ట్, నేను చేసింది రాంగ్ అని స్వచ్ఛందంగా ఒప్పుకొని రావణాసురుడు రాముడికి చెప్పిన మాటలేమిటో చూద్దామా ఒకసారి. రావణాసురుడు మొట్టమొదటిగా కుటుంబ వ్యవస్థ గురించి రావణాసురుడు చెప్పిన మాట. ఏం చెప్పారు? రావణాసురుడు చెప్తే రాముడు వింటూ కూర్చున్నాడా? రావణాసురుడితో యుద్ధం చేశాడు కదా, మరి రావణాసురుడు చెప్తే రాముడు వింటాడా? అసలు చూడండి ఎంత గొప్పతనమో. రావణుణ్ణి చంపడానికి వచ్చి కూడా రావణాసురుడు చనిపోయే ముందు రాముడికి చెప్పిన మాట ఎంత చక్కగా విన్నారో చూసారా. నా శత్రువు కదా, నేను చంపేస్తున్నాను కదా, ఇంకా వాళ్ళతో మనకి మాటలేంటి అని అనుకోలేదు. ఆయన ఏం చెప్పారో, ఈయన ఏం విన్నారో చూడండి. లంకాధిపతి రావణ బ్రహ్మ యుద్ధభూమిలో మృత్యుశయ్యపై అవసాన దశలో ఉండి శ్రీరాముడితో ఇలా అన్నాడు. చూసారా, మృత్యుశయ్యపై ఉండి అంటే చివరి క్షణాల్లో చనిపోతూ కూడా సమాజానికి ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు ఆయన. రావణాసురుడు చెప్తే రాముడు కూడా అంత శ్రద్ధగా విన్నారు. నా శత్రువు కదా, నేను చంపేశాను కదా, ఇంకా చివరి క్షణంలో చనిపోకుండా ఇంకా ఏదో చెప్తున్నాడేమిటి అనుకోకుండా ఎంత చక్కటి సందేశం అందించారో, రాముడు ఎంత చక్కగా విన్నాడో చూడండి. రామా, నీకంటే నేను అన్నింటిలో గొప్పవాణ్ణి. నాది బ్రాహ్మణ జాతి, నీది క్షత్రియ జాతి. నేను నీకంటే వయసులో కూడా పెద్దవాడిని. అంటే ఇక్కడ బ్రాహ్మణ జాతి, క్షత్రియ జాతి అంటే తక్కువ ఎక్కువ అని అంచనా వేసుకోకండి. అది ఇప్పుడు తప్పుగా ఎవరు భావించద్దు. ఆ రోజు రావణాసురుడు బ్రాహ్మణుడు గనక రాముడు కూడా బ్రాహ్మల చేతే అన్నీ పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు అన్నీ బ్రాహ్మల చేతే చేయించేవారు కనుక బ్రాహ్మల్ని దేవతలతో సమానంగా పూజించేవాళ్ళు అనమాట. అప్పుడు బ్రాహ్మలకి అంత గౌరవం, మర్యాద ఉండేది. ఇప్పుడు కూడా ఉంది, కాదనట్లేదు. కానీ ఇప్పుడు అందరూ సమానమే అనుకుంటున్నాం కనుక వాళ్ళని ప్రత్యేకించి గొప్పగా చూడటంలో అర్థం లేదు. అందరూ కలిసిమెలిసి జీవించాలి అని అనుకుంటున్నాం. కానీ అప్పట్లో క్షత్రియుడైన రాముడు బ్రాహ్మల్ని ఎంతో గొప్పగా పూజించి గౌరవించేవారు అనమాట. వాళ్ళ గురువులందరూ బ్రాహ్మలు కనుక వాళ్ళని చాలా శ్రద్ధగా వాళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళని గౌరవించేవారు అనమాట. ఈ రోజుల్లో అనేది పక్కన పెట్టేద్దాం. ఆ రోజు రావణాసురుడు రాముడికి ఏం చెప్పారో చూద్దాం. రామా, నీకంటే నేను అన్నిటిలో గొప్పవాణ్ణి. నాది బ్రాహ్మణ జాతి, నీది క్షత్రియ జాతి. నేను నీకంటే వయసులో కూడా పెద్దవాడిని. నా కుటుంబం నీ కుటుంబం కన్నా పెద్దది. నా వైభవం నీ వైభవం కన్నా అధికం. నీ అంతఃపురం ఒక్కటే స్వర్ణం, నా లంకానగరం మొత్తం స్వర్ణమయం. నేను బలపరాక్రమాలలో నీకంటే శ్రేష్ఠుడిని. చూసారా, రాముడు క్షత్రియుడైనా కూడా, రావణాసురుడు బ్రాహ్మడైనా కూడా బలపరాక్రమాలలో రాముణ్ణి మించి శ్రేష్ఠుడట. చూడండి, నా రాజ్యం నీ రాజ్యం కంటే పెద్దది. ఇన్ని శ్రేష్టమైన విజయాలు కలిగి ఉన్నా యుద్ధంలో నీ ముందు ఓడిపోయాను.
చూసారా, ఓటమిని ఒప్పుకోవడం అనేది ఎంత ఉదార గుణమో. నీ ముందు ఓడిపోయాను, చనిపోయేటప్పుడు కూడా నేను ఓడిపోలేదు, దానివల్ల ఇలా అయింది, దీనివల్ల ఇలా అయింది. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా, మనం ఓడిపోయిన ప్రతిసారి. ఓడిపోవడం అంటే ఓన్లీ చనిపోవడమే కాదు కదా. ఈయనంటే చనిపోయే సమయంలో అంపశయ్యమై మృత్యుశయ్యపై ఉండి ఆ మాటలు చెప్తున్నారు. కానీ విడిగా కూడా ఎక్కడైనా ఓడిపోయినప్పుడు నేను ఓడిపోవడానికి అసలు నేను కారణం కానే కాదు, అయినా నేను గెలిచినట్టే లెక్క, అందువల్ల ఇందువల్ల అని ఏవేవో మనం సాకులు చెప్పి మన తప్పుని మనం ఒప్పుకోకుండా దాటేస్తున్నాం. కానీ రావణాసురుడు చూసారా ఎంత స్వచ్ఛందంగా ఒప్పుకున్నారో. ఇన్ని శ్రేష్టమైన విజయాలు కలిగి ఉన్నా యుద్ధంలో నీ ముందు ఓడిపోయాను. దీనికి కారణం ఏమిటో తెలుసా రామా? ఒకటి కర్మ ఫలితమైతే, రెండవది చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఏం రాశారో. రెండవది నా తమ్ముడు నా దగ్గర లేకపోవడం. ఎవరైనా ఒప్పుకుంటారండి అసలు ఇప్పుడు ఈ రోజుల్లో? నా తమ్ముడు నా దగ్గర లేకపోతే వాడి కర్మ అది, నేను ఓడిపోవడానికి అది ఎలా కారణం అవుతుంది అంటాం మనం కదా. చూసారా రావణ బ్రహ్మ ఎంత స్వచ్ఛందంగా తన తప్పుని తాను తెలుసుకున్నారో. చివరి క్షణంలో అయినా సరే తన తప్పుని తెలుసుకున్నవాడు నిజంగా నిజాయితీపరుడు అనమాట. చూసారా అసలు ఒకటి కర్మఫలం అయితే, రెండవది నా తమ్ముడు నా దగ్గర లేకపోవడం. రాముడు గెలవడానికి కారణం ఏమిటట? నీ తమ్ముడు నీ దగ్గరే నిన్ను వెన్నంటి ఉండడం నీ గెలుపుకు ఒక కారణం. అది కూడా మొత్తం కారణం చెప్పట్లేదు చూడండి. నీ బలపరాక్రమాలు, నేను చేసిన తప్పుకు నువ్వు వేసే శిక్ష, నీ యుద్ధం, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక కారణం ఏమిటి? నీ తమ్ముడు నీ దగ్గరే నిన్ను వెన్నంటి ఉండడం నీ గెలుపుకు ఒక కారణం. నాకు ఆ ఒక్కటి లేకపోవడం వల్ల నా పరాక్రమాలన్నీ కూడా క్షీణించాయి. అంటే నా తమ్ముడు నా బలం, నా కుటుంబం నా బలం. నా కుటుంబం నా వెంట లేదు కనుక నేను బలహీనున్నయ్యాను. ఇన్ని బంగారం, డబ్బు, అంతస్తులు, అసలు రావణ బ్రహ్మ ఎన్ని 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 ఉన్నా సరే నా తమ్ముడు నా దగ్గర లేకపోబట్టి నా బలమంతా క్షీణించింది, నేను బలహీనున్నయ్యానని ఎంత స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు రావణ బ్రహ్మ. ఇంకా చూడండి, కుటుంబం, మన పరివారం మన వెంట ఉంటే ఎంతటి కష్టాన్నైనా, చివరికి యుద్ధమైనా విజయం సాధించవచ్చు. రావణ బ్రహ్మ చెప్తున్నారు రాముడికి. చూసావా, నీ కుటుంబం, నీ పరివారం నీ వెంట ఉండబట్టి నువ్వు ఎందులో అయినా సరే విజయం సాధిస్తున్నావు. నేను నా గర్వంతో, నా అహంకారంతో నా కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా దూరం చేసుకున్నాను. ఈరోజు ఓడిపోయాను. ముఖ్యంగా ఓడిపోయింది యుద్ధంలో కాదు, మానసికంగా, శారీరకంగా, కుటుంబపరంగా అన్ని విధాలుగాను ఓడిపోయాను అని ఆయన భావన. చూసారా, కుటుంబం, పరివారం మన వెంట ఉంటే ఎంతటి కష్టాన్నైనా, చివరికి యుద్ధమైనా విజయం సాధించవచ్చు అని రావణ బ్రహ్మ రాముడికి చెప్తున్నారు. మన కుటుంబం మన వెనక ఉంటే ఆనందం మన వెంట ఉంటుంది. కుటుంబం దూరం అయితే బతికే భారం అవుతుంది. ఎప్పుడు తెలుసుకున్నారు ఈ విషయం? చివరి క్షణంలో తెలుసుకుంటే ఏమన్నా లాభం ఉంటుందా? అయినా కూడా చివరి క్షణంలో అయినా తెలుసుకుని అందుకే కుటుంబాలు ఎప్పటికీ విచ్ఛిన్నం కాకూడదు రామా అని తన చివరి సందేశాన్ని అందించారు మన రావణ బ్రహ్మ. ఏం చెప్పారు రాముడికి? కుటుంబాలు ఎప్పటికీ విచ్ఛిన్నం కాకూడదు. ఎప్పుడైతే విచ్ఛిన్నం అయ్యాయో మన బలగం అన్నీ పోయినట్టే. కాబట్టి కుటుంబ వ్యవస్థ అనేది బలంగా ఉండాలి. కుటుంబం అంతా కలిసి ఉండాలి. ఎన్ని గొడవలు వచ్చినా సరే కుటుంబంలో అన్నదమ్ములు విడిపోకూడదు. అందరూ కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే కలదు బలం.
మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని విధాలుగాను మన కుటుంబమే మన బలం అని చెప్పి రావణాసురుడు రాముడికి ఎంతో చక్కటి సందేశాన్ని రాముడితో పాటు మనందరికీ కూడా అందించారు. అసలు మనకే అందించారు. రాముడికి చెప్పాల్సిన అవసరం ఏముంది? రాముడికి తెలుసు కదా, ఆయన కుటుంబం కోసమే కదా, ఆయన అసలు మొత్తం జీవితం అంతా ధారపోసింది కుటుంబం కోసమే కదా. జనానికి మన కోసం ఒక ఎంత మంచి మెసేజ్ ఇచ్చారో రావణ బ్రహ్మ, చూసారా? కాబట్టి ఇంకా నేను చెప్పక్కర్లేదుగా, మీకు తెలుసుగా. ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థలు ఎంత చిన్న చిన్న విషయాలకే ఎంత పెద్ద పెద్ద గొడవలు పెట్టుకుంటున్నాం, ఎంత ఈజీగా విడిపోతున్నాము, మళ్ళీ కలవడానికి మన ఈగోలు ఎంతగా అడ్డొస్తున్నాయి. కుటుంబాలు కలిసి ఉండకపోవడం వల్ల, మన బలహీనత వల్ల మనం ఎంతగా నష్టపోతున్నామో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం, రోజు చదువుతూనే ఉన్నాం, వార్తల్లో వింటూనే ఉన్నాం. అయినా కూడా మన కుటుంబ వ్యవస్థ అనేది విడిపోవడానికి చూపించినంత ఉత్సాహం కలిసి ఉండడానికి చూపించలేకపోతున్నాం. ఎవరమైనా కూడా మీరు, నేను, అందరం ఇందులో భాగస్వామ్యులమే. కాబట్టి ఇది చూడగానే నాకెందుకో ఒక్కసారిగా మనసు కలుక్కుమంది. కలిసి ఉంటే కలదు సుఖం అని చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నా కూడా ఈరోజు ఆ భాగ్యానికి అందరూ నోచుకోలేకపోతున్నాం కదా. చిన్న విషయం మనం పెద్దదిగా కనిపిస్తోంది, విడిపోవడానికి మక్కువ ఎక్కువ చూపిస్తున్నాం. ఈ రావణాసురుడు చెప్పిన ఒక్క మాట మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని కుటుంబ వ్యవస్థలు కలిసి ఉండడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో, కలిసి ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయో ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం అనిపించింది. అందుకే ఇది మొత్తం ఇంత కష్టపడి రాసి చదివి మీకు చెప్పాలనిపించింది. మీకే కాదు, నాకు కూడా ఒక మెసేజ్ ఇది. అందరం ఒకసారి చదువుకుని, ఒకసారి గుర్తు చేసుకుని తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మీ కామెంట్ కింద తెలియజేయండి. థ్యాంక్ యూ. ఈరోజు ఒక గొప్ప విషయాన్ని గురించి తెలుసుకుందామా మనం. మామూలు విషయం కాదు, ఇది మామూలు మనుషులు చెప్పింది కూడా కాదు. కాబట్టి అసలు ఎవరు చెప్పారో వింటే మీరే షాక్ అవుతారు. ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది రావణ బ్రహ్మ, రావణాసురుడు. 10 తలలు గల రావణాసురుడు ఎవరికి చెప్పారు? ఇది కూడా రాముడికి. రాముడు చేసింది కరెక్ట్, నేను చేసింది రాంగ్ అని స్వచ్ఛందంగా ఒప్పుకొని రావణాసురుడు రాముడికి చెప్పిన మాటలేమిటో చూద్దామా ఒకసారి. రావణాసురుడు మొట్టమొదటిగా కుటుంబ వ్యవస్థ గురించి రావణాసురుడు చెప్పిన మాట. ఏం చెప్పారు? రావణాసురుడు చెప్తే రాముడు వింటూ కూర్చున్నాడా? రావణాసురుడితో యుద్ధం చేశాడు కదా, మరి రావణాసురుడు చెప్తే రాముడు వింటాడా? అసలు చూడండి ఎంత గొప్పతనమో. రావణుణ్ణి చంపడానికి వచ్చి కూడా రావణాసురుడు చనిపోయే ముందు రాముడికి చెప్పిన మాట ఎంత చక్కగా విన్నారో చూసారా. నా శత్రువు కదా, నేను చంపేస్తున్నాను కదా, ఇంకా వాళ్ళతో మనకి మాటలేంటి అని అనుకోలేదు. ఆయన ఏం చెప్పారో, ఈయన ఏం విన్నారో చూడండి. లంకాధిపతి రావణ బ్రహ్మ యుద్ధభూమిలో మృత్యుశయ్యపై అవసాన దశలో ఉండి శ్రీరాముడితో ఇలా అన్నాడు. చూసారా, మృత్యుశయ్యపై ఉండి అంటే చివరి క్షణాల్లో చనిపోతూ కూడా సమాజానికి ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు ఆయన. రావణాసురుడు చెప్తే రాముడు కూడా అంత శ్రద్ధగా విన్నారు. నా శత్రువు కదా, నేను చంపేశాను కదా, ఇంకా చివరి క్షణంలో చనిపోకుండా ఇంకా ఏదో చెప్తున్నాడేమిటి అనుకోకుండా ఎంత చక్కటి సందేశం అందించారో, రాముడు ఎంత చక్కగా విన్నాడో చూడండి. రామా, నీకంటే నేను అన్నింటిలో గొప్పవాణ్ణి. నాది బ్రాహ్మణ జాతి, నీది క్షత్రియ జాతి. నేను
నీకంటే వయసులో కూడా పెద్దవాడిని. అంటే ఇక్కడ బ్రాహ్మణ జాతి క్షత్రియ జాతి అంటే తక్కువ ఎక్కువ అని అంచనా వేసుకోకండి. అది ఇప్పుడు తప్పుగా ఎవరు భావించొద్దు. ఆ రోజు రావణాసురుడు బ్రాహ్మణుడు గనక రాముడు కూడా బ్రాహ్మల చేతే అన్నీ పూజలు వ్రతాలు యజ్ఞాలు యాగాలు అన్నీ బ్రాహ్మల చేతే చేయించేవారు కనుక బ్రాహ్మల్ని దేవతలతో సమానంగా పూజించేవాళ్ళు అనమాట. అప్పుడు బ్రాహ్మలకి అంత గౌరవం మర్యాద ఉండేది. ఇప్పుడు కూడా ఉంది, కాదనట్లేదు. కానీ ఇప్పుడు అందరూ సమానమే అనుకుంటున్నాం కనుక వాళ్ళని ప్రత్యేకించి గొప్పగా చూడటంలో అర్థం లేదు. అందరూ కలిసిమెలిసి జీవించాలి అని అనుకుంటున్నాం. కానీ అప్పట్లో క్షత్రియుడైన రాముడు బ్రాహ్మల్ని ఎంతో గొప్పగా పూజించి గౌరవించేవారు అనమాట. వాళ్ళ గురువులందరూ బ్రాహ్మలు కనుక వాళ్ళని చాలా శ్రద్ధగా వాళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళని గౌరవించేవారు అనమాట. ఈ రోజుల్లో అనేది పక్కన పెట్టేద్దాం. ఆ రోజు రావణాసురుడు రాముడికి ఏం చెప్పారో చూద్దాం. రామా, నీకంటే నేను అన్నిటిలో గొప్పవాణ్ణి. నాది బ్రాహ్మణ జాతి, నీది క్షత్రియ జాతి. నేను నీకంటే వయసులో కూడా పెద్దవాడిని. నా కుటుంబం నీ కుటుంబం కన్నా పెద్దది. నా వైభవం నీ వైభవం కన్నా అధికం. నీ అంతఃపురం ఒక్కటే స్వర్ణం. నా లంకానగరం మొత్తం స్వర్ణమయం. నేను బలపరాక్రమాలలో నీకంటే శ్రేష్ఠుడిని. చూసారా, రాముడు క్షత్రియుడైనా కూడా రావణాసురుడు బ్రాహ్మడైనా కూడా బలపరాక్రమాలలో రాముణ్ణి మించి శ్రేష్ఠుడట. చూడండి, నా రాజ్యం నీ రాజ్యం కంటే పెద్దది. ఇన్ని శ్రేష్టమైన విజయాలు కలిగి ఉన్నా యుద్ధంలో నీ ముందు ఓడిపోయాను. చూసారా, ఓటమిని ఒప్పుకోవడం అనేది ఎంత ఉదార గుణమో. నీ ముందు ఓడిపోయాను. చనిపోయేటప్పుడు కూడా నేను ఓడిపోలేదు, దానివల్ల ఇలా అయింది, దీనివల్ల ఇలా అయింది. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా, మనం ఓడిపోయిన ప్రతిసారి. ఓడిపోవడం అంటే ఓన్లీ చనిపోవడమే కాదు కదా. ఈయనంటే చనిపోయే సమయంలో అంపశయ్యమై మృత్యుశయ్యపై ఉండి ఆ మాటలు చెప్తున్నారు. కానీ విడిగా కూడా ఎక్కడైనా ఓడిపోయినప్పుడు నేను ఓడిపోవడానికి అసలు నేను కారణం కానే కాదు, అయినా నేను గెలిచినట్టే లెక్క, అందువల్ల ఇందువల్ల అని ఏవేవో మనం సాకులు చెప్పి మన తప్పుని మనం ఒప్పుకోకుండా దాటేస్తున్నాం. కానీ రావణాసురుడు చూసారా ఎంత స్వచ్ఛందంగా ఒప్పుకున్నారో. ఇన్ని శ్రేష్టమైన విజయాలు కలిగి ఉన్నా యుద్ధంలో నీ ముందు ఓడిపోయాను. దీనికి కారణం ఏమిటో తెలుసా రామా? ఒకటి కర్మ ఫలితమైతే, రెండవది చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఏం రాశారో. రెండవది నా తమ్ముడు నా దగ్గర లేకపోవడం. ఎవరైనా ఒప్పుకుంటారండి అసలు ఇప్పుడు ఈ రోజుల్లో? నా తమ్ముడు నా దగ్గర లేకపోతే వాడి కర్మ అది, నేను ఓడిపోవడానికి అది ఎలా కారణం అవుతుంది అంటాం మనం కదా. చూసారా, రావణ బ్రహ్మ ఎంత స్వచ్ఛందంగా తన తప్పుని తాను తెలుసుకున్నారో. చివరి క్షణంలో అయినా సరే తన తప్పుని తెలుసుకున్నవాడు నిజంగా నిజాయితీపరుడు అనమాట. చూసారా, అసలు ఒకటి కర్మఫలం అయితే, రెండవది నా తమ్ముడు నా దగ్గర లేకపోవడం. రాముడు గెలవడానికి కారణం ఏమిటట? నీ తమ్ముడు నీ దగ్గరే నిన్ను వెన్నంటి ఉండడం నీ గెలుపుకు ఒక కారణం. అది కూడా మొత్తం కారణం చెప్పట్లేదు చూడండి. నీ బలపరాక్రమాలు, నేను చేసిన తప్పుకు నువ్వు వేసే శిక్ష, నీ యుద్ధం, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక కారణం ఏమిటి? నీ తమ్ముడు నీ దగ్గరే నిన్ను వెన్నంటి ఉండడం నీ గెలుపుకు ఒక కారణం. నాకు ఆ ఒక్కటి లేకపోవడం వల్ల నా పరాక్రమాలన్నీ కూడా క్షీణించాయి. అంటే నా తమ్ముడు నా బలం, నా కుటుంబం నా బలం. నా కుటుంబం నా వెంట లేదు కనుక నేను బలహీనున్నయ్యాను. ఇన్ని బంగారం, డబ్బు, అంతస్తులు, అసలు రావణ బ్రహ్మ ఎన్ని 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 ఉన్నా సరే నా తమ్ముడు నా దగ్గర లేకపోబట్టి నా బలమంతా క్షీణించింది, నేను బలహీనున్నయ్యానని ఎంత స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు రావణ బ్రహ్మ. ఇంకా చూడండి, కుటుంబం, మన పరివారం మన వెంట ఉంటే ఎంతటి కష్టాన్నైనా, చివరికి యుద్ధమైనా విజయం సాధించవచ్చు.
రావణ బ్రహ్మ చెప్తున్నారు రాముడికి, చూసావా, నీ కుటుంబం, నీ పరివారం నీ వెంట ఉండబట్టి నువ్వు ఎందులో అయినా సరే విజయం సాధిస్తున్నావు. నేను నా గర్వంతో, నా అహంకారంతో నా కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా దూరం చేసుకున్నాను. ఈరోజు ఓడిపోయాను. ముఖ్యంగా ఓడిపోయింది యుద్ధంలో కాదు, మానసికంగా, శారీరకంగా, కుటుంబపరంగా అన్ని విధాలుగాను ఓడిపోయాను అని ఆయన భావన. చూసారా, కుటుంబం, పరివారం మన వెంట ఉంటే ఎంతటి కష్టాన్నైనా, చివరికి యుద్ధమైనా విజయం సాధించవచ్చు అని రావణ బ్రహ్మ రాముడికి చెప్తున్నారు. మన కుటుంబం మన వెనక ఉంటే ఆనందం మన వెంట ఉంటుంది. కుటుంబం దూరం అయితే బతుకే భారం అవుతుంది. ఎప్పుడు తెలుసుకున్నారు ఈ విషయం? చివరి క్షణంలో తెలుసుకుంటే ఏమన్నా లాభం ఉంటుందా? అయినా కూడా చివరి క్షణంలో అయినా తెలుసుకుని అందుకే కుటుంబాలు ఎప్పటికీ విచ్ఛిన్నం కాకూడదు రామా అని తన చివరి సందేశాన్ని అందించారు మన రావణ బ్రహ్మ. ఏం చెప్పారు రాముడికి? కుటుంబాలు ఎప్పటికీ విచ్ఛిన్నం కాకూడదు. ఎప్పుడైతే విచ్ఛిన్నం అయ్యాయో మన బలగం అన్నీ పోయినట్టే. కాబట్టి కుటుంబ వ్యవస్థ అనేది బలంగా ఉండాలి. కుటుంబం అంతా కలిసి ఉండాలి. ఎన్ని గొడవలు వచ్చినా సరే కుటుంబంలో అన్నదమ్ములు విడిపోకూడదు. అందరూ కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే కలదు బలం. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని విధాలుగాను మన కుటుంబమే మన బలం అని చెప్పి రావణాసురుడు రాముడికి ఎంతో చక్కటి సందేశాన్ని రాముడితో పాటు మనందరికీ కూడా అందించారు. అసలు మనకే అందించారు. రాముడికి చెప్పాల్సిన అవసరం ఏముంది? రాముడికి తెలుసు కదా, ఆయన కుటుంబం కోసమే కదా, ఆయన అసలు మొత్తం జీవితం అంతా ధారపోసింది కుటుంబం కోసమే కదా. జనానికి, మన కోసం ఒక ఎంత మంచి మెసేజ్ ఇచ్చారో రావణ బ్రహ్మ, చూసారా? కాబట్టి ఇంక నేను చెప్పక్కర్లేదుగా, మీకు తెలుసుగా. ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థలు ఎంత చిన్న విషయాలకే ఎంత పెద్ద గొడవలు పెట్టుకుంటున్నాం, ఎంత ఈజీగా విడిపోతున్నామో, మళ్ళీ కలవడానికి మన ఈగోలు ఎంతగా అడ్డొస్తున్నాయి. కుటుంబాలు కలిసి ఉండకపోవడం వల్ల, మన బలహీనత వల్ల మనం ఎంతగా నష్టపోతున్నామో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం, రోజు చదువుతూనే ఉన్నాం, వార్తల్లో వింటూనే ఉన్నాం. అయినా కూడా మన కుటుంబ వ్యవస్థ అనేది విడిపోవడానికి చూపించినంత ఉత్సాహం కలిసి ఉండడానికి చూపించలేకపోతున్నాం. ఎవరమైనా కూడా, మీరు, నేను, అందరం ఇందులో భాగస్వామ్యులమే. కాబట్టి ఇది చూడగానే నాకెందుకో ఒక్కసారిగా మనసు కలుక్కుమంది. కలిసి ఉంటే కలదు సుఖం అని చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నా కూడా ఈరోజు ఆ భాగ్యానికి అందరూ నోచుకోలేకపోతున్నాం కదా. చిన్న విషయం మనం పెద్దదిగా కనిపిస్తోంది, విడిపోవడానికి మక్కువ ఎక్కువ చూపిస్తున్నాం. ఈ రావణాసురుడు చెప్పిన ఒక్క మాట మనం మళ్ళీ గుర్తు చేసుకుని, కుటుంబ వ్యవస్థలు కలిసి ఉండడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో, కలిసి ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయో ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం అనిపించింది. అందుకే ఇది మొత్తం ఇంత కష్టపడి రాసి చదివి మీకు చెప్పాలనిపించింది. మీకే కాదు, నాకు కూడా ఒక మెసేజ్ ఇది. అందరం ఒకసారి చదువుకుని, ఒకసారి గుర్తు చేసుకుని, తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మీ కామెంట్ కింద తెలియజేయండి. థ్యాంక్ యూ. ఈరోజు ఒక గొప్ప విషయాన్ని గురించి తెలుసుకుందామా మనం. మామూలు విషయం కాదు ఇది, మామూలు మనుషులు చెప్పింది కూడా కాదు. కాబట్టి అసలు ఎవరు చెప్పారో వింటే మీరే షాక్ అవుతారు. ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది రావణ బ్రహ్మ, రావణాసురుడు.
10 తలలు గల రావణాసురుడు ఎవరికి చెప్పారు? ఇది కూడా రాముడికి. రాముడికి రాముడు చేసింది కరెక్ట్, నేను చేసింది రాంగ్ అని స్వచ్ఛందంగా ఒప్పుకొని రావణాసురుడు రాముడికి చెప్పిన మాటలేమిటో చూద్దామా ఒకసారి? రావణాసురుడు మొట్టమొదటిగా కుటుంబ వ్యవస్థ గురించి రావణాసురుడు చెప్పిన మాట. ఏం చెప్పారు? రావణాసురుడు చెప్తే రాముడు వింటూ కూర్చున్నాడా? రావణాసురుడితో యుద్ధం చేశాడు కదా, మరి రావణాసురుడు చెప్తే రాముడు వింటాడా? అసలు చూడండి ఎంత గొప్పతనమో. రావణుణ్ణి చంపడానికి వచ్చి కూడా రావణాసురుడు చనిపోయే ముందు రాముడికి చెప్పిన మాట ఎంత చక్కగా విన్నారో చూసారా? నా శత్రువు కదా, నేను చంపేస్తున్నాను కదా, ఇంకా వాళ్ళతో మనకి మాటలేంటి అని అనుకోలేదు. ఆయన ఏం చెప్పారో, ఈయన ఏం విన్నారో చూడండి. లంకాధిపతి రావణ బ్రహ్మ యుద్ధభూమిలో మృత్యుశయ్యపై అవసాన దశలో ఉండి శ్రీరాముడితో ఇలా అన్నాడు. చూసారా? మృత్యుశయ్యపై ఉండి అంటే చివరి క్షణాల్లో చనిపోతూ కూడా సమాజానికి ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు ఆయన. రావణాసురుడు చెప్తే రాముడు కూడా అంత శ్రద్ధగా విన్నారు. నా శత్రువు కదా, నేను చంపేశాను కదా, ఇంకా చివరి క్షణంలో చనిపోకుండా ఇంకా ఏదో చెప్తున్నాడేమిటి అనుకోకుండా ఎంత చక్కటి సందేశం అందించారో, రాముడు ఎంత చక్కగా విన్నాడో చూడండి. రామా, నీకంటే నేను అన్నింటిలో గొప్పవాణ్ణి. నాది బ్రాహ్మణ జాతి, నీది క్షత్రియ జాతి. నేను నీకంటే వయసులో కూడా పెద్దవాడిని. అంటే ఇక్కడ బ్రాహ్మణ జాతి, క్షత్రియ జాతి అంటే తక్కువ ఎక్కువ అని అంచనా వేసుకోకండి. అది ఇప్పుడు తప్పుగా ఎవరు భావించద్దు. ఆ రోజు రావణాసురుడు బ్రాహ్మణుడు గనక రాముడు కూడా బ్రాహ్మల చేతే అన్నీ పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు అన్నీ బ్రాహ్మల చేతే చేయించేవారు కనుక బ్రాహ్మల్ని దేవతలతో సమానంగా పూజించేవాళ్ళు అనమాట. అప్పుడు బ్రాహ్మలకి అంత గౌరవం, మర్యాద ఉండేది. ఇప్పుడు కూడా ఉంది, కాదనట్లేదు. కానీ ఇప్పుడు అందరూ సమానమే అనుకుంటున్నాం కనుక వాళ్ళని ప్రత్యేకించి గొప్పగా చూడటంలో అర్థం లేదు. అందరూ కలిసిమెలిసి జీవించాలి అని అనుకుంటున్నాం. కానీ అప్పట్లో క్షత్రియుడైన రాముడు బ్రాహ్మల్ని ఎంతో గొప్పగా పూజించి గౌరవించేవారు అనమాట. వాళ్ళ గురువులందరూ బ్రాహ్మలు కనుక వాళ్ళని చాలా శ్రద్ధగా వారు చెప్పిన మాటలు విని వాళ్ళని గౌరవించేవారు అనమాట. ఈ రోజుల్లో అనేది పక్కన పెట్టేద్దాం. ఆ రోజు రావణాసురుడు రాముడికి ఏం చెప్పారో చూద్దాం. రామా, నీకంటే నేను అన్నిటిలో గొప్పవాణ్ణి. నాది బ్రాహ్మణ జాతి, నీది క్షత్రియ జాతి. నేను నీకంటే వయసులో కూడా పెద్దవాడిని. నా కుటుంబం నీ కుటుంబం కన్నా పెద్దది. నా వైభవం నీ వైభవం కన్నా అధికం. నీ అంతఃపురం ఒక్కటే స్వర్ణం, నా లంకానగరం మొత్తం స్వర్ణమయం. నేను బలపరాక్రమాలలో నీకంటే శ్రేష్ఠుడిని. చూసారా? రాముడు క్షత్రియుడైనా కూడా, రావణాసురుడు బ్రాహ్మడైనా కూడా బలపరాక్రమాలలో రాముణ్ణి మించి శ్రేష్ఠుడట. చూడండి, నా రాజ్యం నీ రాజ్యం కంటే పెద్దది. ఇన్ని శ్రేష్టమైన విజయాలు కలిగి ఉన్నా యుద్ధంలో నీ ముందు ఓడిపోయాను. చూసారా? ఓటమిని ఒప్పుకోవడం అనేది ఎంత ఉదార గుణమో. నీ ముందు ఓడిపోయాను. చనిపోయేటప్పుడు కూడా నేను ఓడిపోలేదు, దానివల్ల ఇలా అయింది, దీనివల్ల ఇలా అయింది. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా, మనం ఓడిపోయిన ప్రతిసారి. ఓడిపోవడం అంటే ఓన్లీ చనిపోవడమే కాదు కదా. ఈయనంటే చనిపోయే సమయంలో అంపశయ్యపై, మృత్యుశయ్యపై ఉండి ఆ మాటలు చెప్తున్నారు. కానీ విడిగా కూడా ఎక్కడైనా ఓడిపోయినప్పుడు నేను ఓడిపోవడానికి అసలు నేను కారణం కానే కాదు, అయినా నేను గెలిచినట్టే లెక్క, అందువల్ల ఇందువల్ల అని ఏవేవో మనం సాకులు చెప్పి మన తప్పుని మనం ఒప్పుకోకుండా దాటేస్తున్నాం. కానీ రావణాసురుడు చూసారా ఎంత స్వచ్ఛందంగా ఒప్పుకున్నారో. ఇన్ని శ్రేష్టమైన విజయాలు కలిగి ఉన్నా యుద్ధంలో నీ ముందు ఓడిపోయాను. దీనికి కారణం ఏమిటో తెలుసా రామా? ఒకటి కర్మ ఫలితమైతే, రెండవది చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఏం రాశారో. రెండవది
నా తమ్ముడు నా దగ్గర లేకపోవడం. ఎవరైనా ఒప్పుకుంటారండి అసలు ఇప్పుడు ఈ రోజుల్లో? నా తమ్ముడు నా దగ్గర లేకపోతే వాడి కర్మ అది, నేను ఓడిపోవడానికి అది ఎలా కారణం అవుతుంది అంటాం మనం కదా. చూసారా రావణ బ్రహ్మ ఎంత స్వచ్ఛందంగా తన తప్పుని తాను తెలుసుకున్నారో. చివరి క్షణంలో అయినా సరే తన తప్పుని తెలుసుకున్నవాడు నిజంగా నిజాయితీపరుడు అనమాట. చూసారా అసలు ఒకటి కర్మఫలం అయితే, రెండవది నా తమ్ముడు నా దగ్గర లేకపోవడం. రాముడు గెలవడానికి కారణం ఏమిటట? నీ తమ్ముడు నీ దగ్గరే నిన్ను వెన్నంటి ఉండడం నీ గెలుపుకు ఒక కారణం. అది కూడా మొత్తం కారణం చెప్పట్లేదు చూడండి. నీ బలపరాక్రమాలు, నేను చేసిన తప్పుకు నువ్వు వేసే శిక్ష, నీ యుద్ధం ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక కారణం ఏమిటి? నీ తమ్ముడు నీ దగ్గరే నిన్ను వెన్నంటి ఉండడం నీ గెలుపుకు ఒక కారణం. నాకు ఆ ఒక్కటి లేకపోవడం వల్ల నా పరాక్రమాలన్నీ కూడా క్షీణించాయి. అంటే నా తమ్ముడు నా బలం, నా కుటుంబం నా బలం. నా కుటుంబం నా వెంట లేదు కనుక నేను బలహీనున్నయ్యాను. ఇన్ని బంగారం, డబ్బు, అంతస్తులు, అసలు రావణ బ్రహ్మ ఎన్ని 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 ఉన్నా సరే నా తమ్ముడు నా దగ్గర లేకపోబట్టి నా బలమంతా క్షీణించింది, నేను బలహీనున్నయ్యానని ఎంత స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు రావణ బ్రహ్మ. ఇంకా చూడండి, కుటుంబం మన పరివారం మన వెంట ఉంటే ఎంతటి కష్టాన్నైనా, చివరికి యుద్ధమైనా విజయం సాధించవచ్చు. రావణ బ్రహ్మ చెప్తున్నారు రాముడికి. చూసావా, నీ కుటుంబం నీ పరివారం నీ వెంట ఉండబట్టి నువ్వు ఎందులో అయినా సరే విజయం సాధిస్తున్నావు. నేను నా గర్వంతో, నా అహంకారంతో నా కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా దూరం చేసుకున్నాను. ఈరోజు ఓడిపోయాను. ముఖ్యంగా ఓడిపోయింది యుద్ధంలో కాదు, మానసికంగా, శారీరకంగా, కుటుంబపరంగా అన్ని విధాలుగాను ఓడిపోయాను అని ఆయన భావన. చూసారా, కుటుంబం పరివారం మన వెంట ఉంటే ఎంతటి కష్టాన్నైనా, చివరికి యుద్ధమైనా విజయం సాధించవచ్చు అని రావణ బ్రహ్మ రాముడికి చెప్తున్నారు. మన కుటుంబం మన వెనక ఉంటే ఆనందం మన వెంట ఉంటుంది. కుటుంబం దూరం అయితే బతికే భారం అవుతుంది. ఎప్పుడు తెలుసుకున్నారు ఈ విషయం? చివరి క్షణంలో తెలుసుకుంటే ఏమన్నా లాభం ఉంటుందా? అయినా కూడా చివరి క్షణంలో అయినా తెలుసుకుని అందుకే కుటుంబాలు ఎప్పటికీ విచ్ఛిన్నం కాకూడదు రామా అని తన చివరి సందేశాన్ని అందించారు మన రావణ బ్రహ్మ. ఏం చెప్పారు రాముడికి? కుటుంబాలు ఎప్పటికీ విచ్ఛిన్నం కాకూడదు. ఎప్పుడైతే విచ్ఛిన్నం అయ్యాయో మన బలగం అన్నీ పోయినట్టే. కాబట్టి కుటుంబ వ్యవస్థ అనేది బలంగా ఉండాలి. కుటుంబం అంతా కలిసి ఉండాలి. ఎన్ని గొడవలు వచ్చినా సరే కుటుంబంలో అన్నదమ్ములు విడిపోకూడదు. అందరూ కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే కలదు బలం. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని విధాలుగాను మన కుటుంబమే మన బలం అని చెప్పి రావణాసురుడు రాముడికి ఎంతో చక్కటి సందేశాన్ని రాముడితో పాటు మనందరికీ కూడా అందించారు. అసలు మనకే అందించారు. రాముడికి చెప్పాల్సిన అవసరం ఏముంది? రాముడికి తెలుసు కదా, ఆయన కుటుంబం కోసమే కదా. ఆయన అసలు మొత్తం జీవితం అంతా ధారపోసింది కుటుంబం కోసమే కదా. జనానికి మన కోసం ఒక ఎంత మంచి మెసేజ్ ఇచ్చారో రావణ బ్రహ్మ. చూసారా? కాబట్టి ఇంకా నేను చెప్పక్కర్లేదుగా, మీకు తెలుసుగా. ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థలు ఎంత చిన్న విషయాలకే ఎంత పెద్ద గొడవలు పెట్టుకుంటున్నాం, ఎంత ఈజీగా విడిపోతున్నాము. మళ్ళీ కలవడానికి మన ఈగోలు ఎంతగా అడ్డొస్తున్నాయి. కుటుంబాలు కలిసి ఉండకపోవడం వల్ల, మన బలహీనత వల్ల మనం ఎంతగా నష్టపోతున్నామో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం, రోజు చదువుతూనే ఉన్నాం, వార్తల్లో వింటూనే ఉన్నాం. అయినా కూడా
మన కుటుంబ వ్యవస్థ అనేది విడిపోవడానికి చూపించినంత ఉత్సాహం కలిసి ఉండడానికి చూపించలేకపోతున్నాం. ఎవరమైనా కూడా మీరు, నేను అందరం ఇందులో భాగస్వామ్యులమే. కాబట్టి ఇది చూడగానే నాకెందుకో ఒక్కసారిగా మనసు కలుక్కుమంది. కలిసి ఉంటే కలదు సుఖం అని చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నా కూడా ఈరోజు ఆ భాగ్యానికి అందరూ నోచుకోలేకపోతున్నాం కదా. చిన్న విషయం మనం పెద్దదిగా కనిపిస్తోంది, విడిపోవడానికి మక్కువ ఎక్కువ చూపిస్తున్నాం. ఈ రావణాసురుడు చెప్పిన ఒక్క మాట మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని కుటుంబ వ్యవస్థలు కలిసి ఉండడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో, కలిసి ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయో ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం అనిపించింది. అందుకే ఇది మొత్తం ఇంత కష్టపడి రాసి చదివి మీకు చెప్పాలనిపించింది. మీకే కాదు, నాకు కూడా ఒక మెసేజ్ ఇది. అందరం ఒకసారి చదువుకుని, ఒకసారి గుర్తు చేసుకుని తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మీ కామెంట్ కింద తెలియజేయండి. థ్యాంక్ యూ.